మన వాళ్ళు మొన్న ఫస్ట్ టెస్ట్లో ఇంగ్లాండ్ మీద ఓడిపోయారు కదా. ఈ ఓటమి తర్వాత మన ఇండియన్ బ్యాటింగ్ లైనప్ ఉంది కదా, ఈ బ్యాటింగ్ లైనప్ని దినేష్ కార్తిక్ డాబర్ మ్యాన్ కుక్కతో పోల్చాడు. ఏంది భయ్యా అంత మాట అన్నాడా అని నువ్వు ఎమోషనల్ అమ్మకు. ఎందుకంటే దానికి ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటంటే మనకి ఇప్పుడు డాబర్ మ్యాన్ కుక్కను చూసారనుకోండి, దానికి హెడ్ భాగం చాలా మంచిగా ఉండిద్ది. దాని తర్వాత మిడిల్ పార్ట్లో చూసుకున్నారనుకోండి, సో కొంచెం పర్లేదు అనిపించింది. దాని తర్వాత తోక చూసారనుకోండి, అసలు దానికి తోకే ఉండదు. మరి మన ఇండియన్ టీం పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. ఎందుకంటే మన టాప్ ఆర్డర్ చూసుకుంటే వీళ్ళు ఫస్ట్ ఇన్నింగ్స్లో సెకండ్ ఇన్నింగ్స్లో మంచిగానే పర్ఫామ్ చేశారు. దాని తర్వాత మిడిల్ ఆర్డర్లో చూసుకున్నారనుకోండి, రిషబ్ పంత్ లాంటి వాళ్ళు 2 ఇన్నింగ్స్లో సెంచరీ కొట్టి కొంచెం పర్లేదు అనిపించారు. దాని తర్వాత టెయిల్ ఎండర్లో చూసుకున్నారనుకోండి, పర్ఫామ్ చేశారా. సో మరి మనకి ఏది ఫస్ట్ ఇన్నింగ్స్లో చూసుకుంటే లాస్ట్ 7 వికెట్స్ కేవలం 41 రన్స్ మాత్రమే కొట్టి లాస్ట్ 7 వికెట్స్ కోల్పోయాం. దాని తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో చూసినా సరే సేమ్ సినారియో, లాస్ట్ 6 వికెట్స్ చూసుకుంటే కేవలం 31 రన్స్ మాత్రమే చేసి 6 వికెట్స్ కోల్పోయాం. సో మరి ఈ పరిస్థితి ఒకసారి చూడండి. మనకి సెకండ్ ఇన్నింగ్స్లో కేఎల్ రాహుల్ అలాగే రిషబ్ పంత్ మధ్య ఒక 195 రన్స్ పార్ట్నర్షిప్ రాకపోయినట్టయితే వీళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళు మనకి 5th డేలో సెకండ్ సెషన్ లోపలనే మ్యాచ్ కంప్లీట్ చేసేవాళ్ళు. సో మరి దీన్ని బట్టి మొత్తం ఓవరాల్గా చూసుకుంటుంటే దినేష్ కార్తిక్ చెప్పింది అక్షరాల సత్యం అనిపిస్తుంది. దినేష్ కార్తిక్ కూడా ఇదే చెప్పాడు. సో మన టాప్ ఆర్డర్ మంచిగా ఉంది, మిడిల్ ఆర్డర్ కొంచెం పర్లేదు అనిపిస్తుంది, టెయిల్ ఎండర్లో చూసుకుంటే దారుణంగా ఫెయిల్ అయ్యారు అని చెప్పేసి దినేష్ కార్తిక్ కూడా దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. సో మరి ఇదంతా విన్న తర్వాత మరి మన టీమిండియా బ్యాటింగ్ లైనప్ సో మరి డాబర్ మ్యాన్ కుక్కలాగా ఉందా, మరి ఇంకేదన్నా డిఫరెంట్గా ఉందా? సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో అందుకే కింద కామెంట్ చేయండి.